హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తన్వి టాక్స్. ఈరోజు వీడియోలో నిన్న ఆల్రెడీ బేబీ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చూపించేశాను కదండి, కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఈ వీడియోలో అయితే రిమైనింగ్ ఫా క్లాత్ ఉంది కదండి, లైనింగ్ అలాగే మెయిన్ పార్ట్ కూడా ఉంది కదా, దాన్ని నేను మదర్కి స్టిచ్చింగ్ ఎలాగో చూపించబోతున్నాను. మిగిలిన 2 మీటర్స్ లైనింగ్ని ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసేసుకున్నానండి. చేసేసుకుని సైడ్స్ అయితే కట్ చేసేసుకున్నాను. మన విడ్త్ ఎంత ఉందో అంత విడ్త్ ఉంచుకుని కట్ చేసేసుకున్నాను. కింద డౌన్ అయితే మనకి గ్యారా ఎక్కువ వస్తుంది, పైన మట్టికి మనకి విడ్త్ ఎంతైతే అవసరమో అంతవరకే ఉంటుందండి. ఈ విధంగా నిన్న వీడియోలో కూడా చిన్న పాపది చూపించాను, అదే విధంగా ఇక్కడ పెద్ద సైజ్ కట్ చేశానండి, అంతే. ఇక డౌన్ పార్ట్కి వచ్చేసరికి మెయిన్ పార్ట్స్ నేను ఇక్కడ స్టెప్స్ వేయాలనుకుంటున్నాను అండి. మెయిన్గా స్టార్టింగ్లో చూపించాను కదండి, ఆ విధంగా ఫ్రాక్ కుట్టాలనుకుంటున్నా. సో దానికోసం 3 స్టెప్స్ అయితే వేయాలనుకుంటున్నానండి నేను. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాటమ్ పార్ట్ రెండు అయితే జాయిన్ చేసేసుకుని ఫస్ట్ వేసే స్టెప్కి నేను 12 ఇంచెస్ పెట్టుకున్నానండి. అదేవిధంగా సెకండ్ వేసే స్టెప్కి అంటే 10 ఇంచెస్ వరకు లెంగ్త్ ఉంటుంది, ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం అని పెట్టుకున్నాను. అదే సెకండ్ లేయర్కి వచ్చేసి 15 ఇంచెస్, అలాగే థర్డ్ లేయర్కి కూడా 15 ఇంచెస్ అనేది నేను వేయాలనుకుంటున్నాను అండి. సో ఈ విధంగా మన మెయిన్ పార్ట్స్ని కూడా 3 పార్ట్స్ కింద కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ పార్ట్కి వచ్చేసి 12 ఇంచెస్, అలానే సెకండ్ పార్ట్కి వచ్చేసి మనం ఎంతైతే లెంగ్త్ పెట్టామో అంత ఇంచెస్, ఒక ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1 ఇంచు, అలానే థర్డ్ పార్ట్ కోసం 15 పెట్టాం కదండి, 15, అలానే ఒక ఎక్స్ట్రా 1 ఇంచు ఖర్చు కోసం అనేది కూడా మనం మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనం చూడండి, ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఇగో మనం 10 పెట్టుకుంటే ఒక ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది ఖర్చు కోసం అలా పెట్టుకున్నాను. ఫస్ట్ 12 పెట్టుకున్నాను, సెకండ్ది 13 పెట్టుకున్నాను, అండ్ థర్డ్ లేయర్ వచ్చేసి 15 ఇంచెస్ అనేది పెట్టేసుకున్నానండి. నేను ఇంతకుముందు పాప ఫ్రాక్కి ఎలా అయితే నేను స్టిచ్ అనేది చేశానో సేమ్ అదే విధంగా నేను కుర్చీలు పెట్టుకుంటూ, ఎక్కువ క్లాత్ ఉంది కాబట్టి కుర్చీలు పెట్టుకుంటూ స్టిచెస్ అనేది వేసేసుకుంటున్నాను అండి. చూడండి కుర్చీలు ఎలా పెడుతున్నాను అనేది మీకు ఒక అవుట్లుక్ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ మన లైనింగ్ పార్ట్ అయితే తీసేసుకుని ఒక చివరి నుంచి నడుము దగ్గర లెంగ్త్ ఉంటుంది చూడండి, అక్కడి నుంచి కొంచెం స్టార్టింగే కుర్చీ పెట్టేసుకోకుండా కొంచెం గ్యాప్ వరకు కూడా కొద్దిగా ఒక 2 ఇంచెస్ గ్యాప్ వరకు నార్మల్గా కుట్టేసి అక్కడి నుంచి మనం కుర్చీలు పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేయాలండి. ఈ కుర్చీలు పెట్టుకునేటప్పుడు మీరు మొత్తం లెంగ్త్ ఉంది కదా, ఫస్ట్ లేయర్ లెంగ్త్ ఎంత ఉందో మిడిల్కి మార్కింగ్ అనేది పెట్టుకుని ఆ మిడిల్ మార్కింగ్ లైనింగ్ యొక్క మిడిల్ మార్కింగ్కి వచ్చే వరకు కూడా అడ్జస్ట్ చేయండి. మీరు ఒక 10 వస్తే 10 ప్రిల్స్, లేదు అంటే ఎక్కువ కుర్చీలు వస్తాయంటే ఎక్కువ, మీకు అది చూస్తే లైనింగ్ బట్టి ఆ మెయిన్ క్లాత్ ఉండే దాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది. నాకు ఎక్కువే ఉంది, సో నేను ఇక్కడ చూడండి దగ్గరగా వేసేస్తున్నాను, ఎక్కువ కుర్చీలు అనేది వేసేస్తున్నాను. యాక్చువల్లీ నేను నా పాపకైతే ఒక లేయర్లోనే వేసానండి కుర్చీలు. అదే మీరు పైన బాడీకి 2 లేయర్స్ వేసాను కదా, అదే విధంగా కింద డౌన్ పార్ట్ కూడా 2 లేయర్స్ వేసుకుంటే ఇంకా ఎక్కువ గ్యారా అనేది వస్తుందండి. అంటే మా పాప ఎక్కువ వేసేసుకుంటుంది, వాడింది ఎక్కువ వాడేస్తుంది. సో అందుకని నేను అలా సింపుల్గా అయితే స్టిచ్ చేస్తాను. చూడండి ఇక్కడ ఫస్ట్ లేయర్ అయితే స్టిచ్ చేస్తాను కదండి, అదే విధంగా సెకండ్ లేయర్ కూడా ఇక్కడ మనం ఆల్రెడీ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ లైన్ మీదే ఇలా ఈ విధంగా కుర్చీలు అయితే పెట్టేసుకోండి. ఫస్ట్ ఒక 2 ఇంచెస్ వరకు కూడా నార్మల్గా కుట్టేసి అక్కడ రిమైనింగ్ అంతా కూడా చిన్న కుర్చీలు సెకండ్ లేయరు అలానే పెట్టేసుకోవాలి. అదేవిధంగా థర్డ్ లేయర్ కూడా అదే విధంగా పెట్టేసుకోండి. ఇందులోనే డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. మీరు పెద్దవారైండి మదర్కి ఇలా గౌన్ లాంటివి వేసుకోము అంటే వేరే మోడల్స్ కూడా నేను చూపిస్తానండి, అవి కూడా మీరు ట్రై చేయండి. ఈ విధంగా మదర్కే కాదండి, కొంచెం ఇద్దరు అమ్మాయిలు ఉన్నవాళ్ళు, ఇద్దరు పిల్లలు ఉన్నవాళ్ళు, ఒక 10 ఇయర్స్ బేబీ లేదా 12 ఇయర్స్ బేబీకైనా సరే ఇలా ఈ విధంగా కుట్టేయచ్చు మీరు. ఇక్కడ నాకు బాగా చిన్న పాప కాబట్టి 6 ఇయర్స్ పాపకు కుట్టి, నెక్స్ట్ది 20 ఇయర్స్ 28 ఇయర్స్ మదర్కి కుడుతున్నానండి నేను. లేదు అంటే మీరు చిన్న పాపలు ఇద్దరికి కుట్టుకోవచ్చు. ఇదే కొలతలు అయితే సైజుని బట్టి కొంచెం ఒక 2-3 ఇంచెస్ అలా డిఫరెంట్ అయితే ఉంటుందండి. చూడండి ఈ విధంగా నేను సెకండ్ లేయరు అలానే థర్డ్ లేయర్ కూడా వేసేసాను. పై బాడీ వచ్చేసి నేను ఈ కలర్ సిల్వర్ కలర్ అనేది వేయాలనుకుంటున్నాను అండి. వెల్వెట్ ఉంది నా దగ్గర, సో అది వేసేస్తున్నాను.
నేను బాడీ ఆల్రెడీ స్టిచ్ చేస్తానండి. మీకు బాడీ మెజర్మెంట్స్ అలానే బాడీ కటింగ్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తానండి డ్రెస్ కటింగ్స్వి, అందులో చూసేయండి. చూడండి నేను బాడీ అయితే జాయిన్ చేస్తాను. జాయిన్ చేసేస్తే నాకు అవుట్లుక్ అయితే ఈ విధంగా వచ్చేసింది. చాలా బాగుంది. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ధన్వి టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.